తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనము లలిత అష్టోత్తర శతనామావళిలో అమ్మవారి నామాలు చాలా అద్భుతంగా, అందంగా, ఎంతో మనసుకి ఆహ్లాదంగా వివరిస్తూ ఉన్నారు. మనము 3 నామాలు చెప్పుకున్నాం. తప్పకుండానండి. 4వ నామం చెప్తారా? 3 నామాలు పూర్తి చేసుకున్నాము. అవునండి. దీంట్లో అమ్మవారి యొక్క నివాస స్థానము, అమ్మవారు శంకరుడికి ఎంత ప్రాణనాడి వంటిది, ఇవన్నీ చెప్పుకున్నాము. అవునండి. అంతేకాదు ఆవిడ జన్మించటం వలన ఆ హిమాచల వంశ పావనాయన్ మహా అన్న నామంలో ఆవిడ తన వంశాన్ని మొత్తం ఎలా పావనం చేసింది. సాధారణంగా వంశోద్ధారకుల చేత వంశం పావనం అవుతుందంటారు, కానీ అమ్మవారి చేత కూడా చూడండి, అమ్మవారు జన్మించడంతో ఆవిడ లోకాన్నంతా పావనం చేసింది, వంశాన్నే కాదు. అందుకని హిమాలయ పర్వతాలు అంటే అవి మొత్తము తలమానికమైనవి భారతదేశానికి. భారతదేశం మొత్తం పవిత్రం అయిపోయినట్టే ఆవిడ హిమాలయ పర్వతాల్లో ఆ హిమవంతుని గర్భాన్ని జన్మించడంతో. భారతదేశం అంతా ఇప్పుడు అమ్మవారిని ఇంకా ఆవిడ అత్యంత సౌందర్యమూర్తి కదండి. ఆవిడని ఎన్ని విధాలుగా అంటే ఈ లలితా సహస్రనామం కానీ, లలితా అష్టోత్తరం కానీ కవిత్వపరంగానే ఉంటుంది. ఏదో శక్తి రూపంగా చెప్పి ఉండకుండా స్త్రీలకి కానీ పురుషులకు కానీ మనసుకు అత్తుకునేలాగా అమ్మవారి రూప సంపద చాలా బాగా చెప్తారు. ఆ రూప సంపద ఎటువంటిదంటే లసన్ మరకత స్వచ్ఛ విగ్రహాయ నమః, ఇది 4వ నామం. లసన్ మరకత స్వచ్ఛ విగ్రహాయ నమః. లసన్ మరకత స్వచ్ఛ విగ్రహాయ నమో నమః. ఈ నామంలో ఎంత అందమైన భావం పెట్టాడంటే ఆ నామం రాయటంలో మనం తవ్విన కొద్దీ మనకి ఆ మరకత తత్వం తెలిసిపోతుంటుందండి. అది కూడా ఎటువంటిది, లసన్ అంటే ప్రకాశించేది, ప్రకాశించేటువంటి మరకతంతో తయారు చేసిన విగ్రహం ఆవిడది. అంటే నవరత్నాల్లో మరకతం ఒకటి, అది ఆకుపచ్చ రంగులో ఉంటుంది కనుక హరిత తత్వానికి అది ప్రతీక. హరితత్వానికి, హరితత్వం అంటేనే ఆకుపచ్చతనం అంటే సస్యశ్యామలంగా ఉన్నట్టేగా. మనస్సు అవనివ్వండి, ఒక పొలాలే కాదు జీవితం అవనివ్వండి, మనస్సు అవనివ్వండి, పచ్చగా 10 కాలాల పాటు ఉండమ్మా అంటారు. అలా ఏమిటంటే ఆ మరకతంలో ఉన్నటువంటి ఆకుపచ్చ రంగు అమ్మవారు ఎన్ని రకాలుగానో మనకు ప్రసాదిస్తుంది, ఒక రకంగా కాదు. ఎందుకంటే ఇదివరకు నామాల్లో కూడా మనం చెప్పుకున్నాం, భూమి శివుడు, ప్రకృతి అమ్మవారు. అవునండి. ఈ రెండిటి కలయికలోనే మనకి సృష్టి అంతా జరుగుతుంది. ఈ రకంగా అమ్మవారు మరకత స్వచ్ఛ విగ్రహాయ నమః. ఆ మరకతాల్లో కూడా రకరకాల మరకతాలు ఉంటాయి. మనకి తెలిసిందే నవరత్నాల్లో మేలిమి ముత్యాలంటాం. అవునండి. కెంపులు కూడా అసలైన కెంపులు వేరు, మామూలు కెంపులు వేరు అంటూ ఉంటాం. అలా రకరకాల అమ్మవారి నామం కూడా ఉంటుంది కదా, పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూ. ఆ పద్మరాగ శిలలు ఎక్కడ దొరుకుతాయో అటువంటి నునుపుతో మెరుపుతో ఆవిడ యొక్క కపోలాలు మెరుస్తున్నాయని. అలా శ్రేష్టమైనవి మేలిమి జాతికి చెందినటువంటి మరకతంలో స్వచ్ఛ విగ్రహంగా ఆవిడ ఉంది. ఇప్పుడు విగ్రహం అంటే ఏంటో మనం చూద్దాం. అవునండి. వర్ణమేమో మరకతం, చక్కటి సస్యశ్యామలమైనటువంటి వర్ణం. ఈ అమ్మవారి విగ్రహం అంటేనండి అది చాలా పెద్ద మాట. ఆ విగ్రహం ఏంటంటే, విగ్రహంలో వి పక్కన పెడితే గ్రహం, వి కొంచెం విడదీసి పెడితే విగ్రహం అంటే ఈ విగ్రహము విశేషమైనటువంటివిగా చెప్పబడింది. ఎటువంటి విశేషంగా గ్రహిస్తుంది. గ్రహం మామూలుగా గ్రహిస్తుంది అన్నిటిని. మనకి 9 గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలన్నీ అన్ని చోట్ల కూడా అన్నిటినీ గ్రహిస్తూనే ఉంటాయి. కానీ విగ్రహం వచ్చేసరికి విశేషంగా గ్రహింపబడుతుంది. అది విశేషంగా గ్రహింపబడుతుంది. అంటే మనం చేసే పూజలు, నైవేద్యాలు. మీరు సరైన పాయింట్ అడిగారు, మీరు సరైన పాయింట్గా వచ్చారు. ఏమిటంటే విగ్రహం అనేసరికి విశేషంగా గ్రహించడం అంటే ఏంటి, ఎక్కడైనా విగ్రహారాధన అనేది వివేకానందుడి దాకా, మన పూర్వీకుల దగ్గర నుంచి వివేకానందుడి వరకు చాలా జాగ్రత్తగానే దాన్ని తీసుకురావాలని చెప్పారు. లేకపోతే కొంతమంది వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. కానీ విగ్రహాన్ని ఆరాధించే వాళ్ళకి కొన్ని నియమనిష్టలు ఉంటాయి.
అవునండి. ఆ నియమనిష్టల ప్రకారమే విగ్రహం పెట్టుకునే వాళ్ళు చేయాలి. అంటే అంగుష్ట మాత్రమే విగ్రహం ఉండాలి ఇళ్లల్లో అయితే. ఎక్కువ బొటన వేలు కన్నా ఎక్కువ ఎత్తు ఉండకూడదు అని చెప్పారు. ఎందుకంటే ఎంత ఎత్తు విగ్రహం ఉంటే అంత విశేషమైనటువంటి, అది పెద్ద విగ్రహం కదా, మరి అంత విశేషంగా గ్రహిస్తుంది. ఇప్పుడు తిరుపతి విగ్రహం ఉంది, మహాభోగాలు ఎందుకు చేస్తారు? అవును కదా. మరి అంతటి విగ్రహం, అంత పెద్ద విగ్రహానికి ఎంత శక్తి ఉందో, ఎంత విశేషంగా ఆ విగ్రహం గ్రహిస్తుందో, మరి అంత భోగాలు, అన్నన్ని ప్రసాదాలు అందుకే. అవును, కలియుగ దైవం, కలియుగ దైవం, ఆపద మొక్కుల వాడు, ఆయన్ని ఎంత సేవిస్తే ఎంత అద్భుతం అండి. అందుకని అటువంటి విగ్రహాల దగ్గర నుంచి మన ఇళ్లల్లో అంగుష్ట మాత్రంగా బొటన వేలంత విగ్రహం పెట్టుకునే వరకు పూజా విధానం ఏంటని చెప్పారు. అందుకనే విశేషంగా గ్రహించేది కనుక విగ్రహం అయినప్పుడు, ఈ గ్రహము విగ్రహంకి ముందు ఇంకొక మాట కూడా ఉందండి, గృహం. గృహం, గృహం చాలా అద్భుతం అండి. స్వీకరించేది అది. గృహం ఏంటంటే గృహిణి గృహముచ్యతే అని ఉంది. గృహిణి గృహముచ్యతే, ఎక్కడ గృహిణి ఉంటుందో దాన్నే గృహం అనాలి. బ్యాచిలర్స్ ఉంటే దాన్ని గృహం అనకూడదు, అది రూమ్ అనే అనాలి. ఎక్కడ గృహిణి ఉంటుందో దాన్ని గృహం ఉచ్యతే. అందుకనే కదండి గృహలక్ష్మి అంటారు. గృహలక్ష్మి అంటారు. ఈ గృహము, గ్రహము, విగ్రహము ఈ మూడు కూడా గ్రహించేవేనండి. ఇల్లు చూడండి, వాస్తు ప్రకారం మనం కడతాం. కడితే అది కూడా విశేషంగా గ్రహిస్తూ ఉంటుంది. ఆ వాస్తు రహస్యాలు కొన్ని ఉంటాయి కదా. ఈశాన్యంలో దైవస్థానము, తూర్పు వైపున అగ్ని, ఆగ్నేయంలో మనకి ఇది ఉండాలి, వంటిల్లు ఉండాలి. ఇవన్నీ కూడా మనము వాస్తు శాస్త్ర ప్రకారం కట్టినటువంటి గృహము కూడా విశేషంగా ఆకర్షిస్తుంది. ఏంటి? దివ్య శక్తుల్ని ఆకర్షిస్తుంది. దివ్య శక్తుల్ని ఆకర్షిస్తారు. ఎందుకంటే దిక్కులన్నీ సమంగా ఉన్నటువంటి ఇంట్లో కొందరు ఇళ్ళు ఎలా తెలపోతూ ఉంటాయండి. అక్కడ కూర్చున్నా మనకి ఏదో అది అనీజీగానే ఉంటుంది. అదే అంటే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలంటే ఇంట్లో రెండు రకాలు. ఒకటి వాస్తు నిర్మాణం సరిగ్గా ఉండాలి. అలా ఇప్పుడు ఉన్న ఫ్లాట్ కల్చర్లో ఎక్కడన్నా లేకపోతే ఆ ఇంటి ఇల్లాలు ఆ ఇంటి యొక్క శక్తిని పెంచాలి. ఇల్లాలి బాధ్యత అది. ఇల్లాలికి ఆ శక్తి ఉంది. ఆవిడకే బాధ్యత అంటే ఇంటి యజమానికి కూడా ఉంటుంది, కానీ ఇంటి యజమాని కన్నా ఇల్లాలికే ఎక్కువ శక్తి ఎక్కువ. పాలనా పోషణ ఇల్లాలిది కదా. కరెక్ట్. ఎంత కాలం మారినా చాలా మటుకు ఈ రోజుల్లో కూడా ఇంకా పాలనా పోషణ ఇల్లాలిదే అవుతోంది. కనుక సమంగా బాధ్యతలు పంచుకోవచ్చు, కానీ పాలనా పోషణ వ్యవహారం వచ్చేసరికి ఏ స్త్రీ అయితే ఇంట్లో పాలనా పోషణ చక్కగా నిర్వహిస్తూ ఉంటుందో ఆ ఇంట్లో బాగా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. సో గృహము, గ్రహము, విగ్రహము. గ్రహం ఎలాగో ఆకర్షిస్తుంది, మనకి 9 గ్రహాలు తెలిసిందే. ఇటువంటి విగ్రహం ఎలా ఉందంటే లసన్ మరకత, ఆకుపచ్చని మరకతం ఎలా ప్రకాశిస్తూ ఉంటుందో, అంటే ప్రకాశిస్తున్నటువంటి మరకత విగ్రహంలో అమ్మవారు మెరిసిపోతూ ఉంది. అమ్మవారు అద్భుతంగా మెరిసిపోతూ ఉంది. అంటే మరకత విగ్రహాలు ఇప్పటికీ కూడా మనం చూస్తున్నాం. మరకత ఆంజనేయులు, అది ప్రతిష్టాపన ఇప్పుడు చేస్తున్నారు. సో అలా మరకత విగ్రహంలో ఒక ప్రత్యేకత ఉందండి. ఎందుకంటే మరకత ఉంది కదా, దాంట్లో మరణాన్ని జయించేటువంటి ఒక అద్భుతమైనటువంటి, అంటే మణివైద్యం ఉంది కదా మనకి. నవరత్నాలు ధరించమంటారు. ముత్యం ధరించండి, ఇలా జరుగుతుంది. మీరు ఆ వేలికి పగడం పెట్టుకోండి, ఇది జరుగుతుంటుంది. మేలిమి రకమైనటువంటి ముత్యాలను మనం, అంటే రత్నాలను మనం ధరిస్తే నవరత్నాల్లో అది తప్పనిసరిగా మనిషి యొక్క శరీరం మీద, మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది. మేలిమి రకమైనటువంటి. అందుకని ఈ మరకతము ధరించే వాళ్ళకి జాతకరీత్యా చూసి ధరించమంటారు ప్రతి రత్నాన్ని కూడా. ఈ మరకతంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన సుగుణం ఏంటంటే ఇది మరణాన్ని దూరంగా పెడుతుంది. మరణాన్ని దూరంగా పెడుతుంది. ఈ మరణాన్ని దూరంగా పెట్టడంలో ఈ మరకతానికి విషాన్ని హరించేటువంటి ఒకానొక ప్రత్యేక వైద్యం కూడా ఆ మరకత రాయిలో ఉంది. విషాన్ని హరించేటువంటి గుణం ఉంది కనుక మరకతం ధరించిన వాళ్ళకి పాము కాట్లు పని చేయవని కూడా చెప్పేవారు ఇదివరకు రోజుల్లో. అంటే ఇదంతా అసలు సిసలైన మరకతం ధరించిన వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఏదో రంగురాళ్ళు తెచ్చుకుంటే కాదు. అలా మనం చెప్పింది కూడా వాళ్ళకి నమ్మకంగా కుదరదు అప్పుడు. అవును కదా. ఏ నవరత్నాల్లో ఏ రాయిని ధరించినా మనము మెళ్ళో ధరించవచ్చు, చేతి వేళ్ళకి ధరించవచ్చు. అది మేలిమి జాతికి చెందినది అవునో కాదో తెలుసుకొని మనం ధరించినప్పుడు దాని యొక్క ప్రభావం ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి కూడా ముత్యాలను ధరిస్తుంది. ఆవిడ ముత్యాలను ధరించడం ఏంటంటే చంద్ర సంబంధమైన దేవత ఆవిడ.
చంద్ర సహోదరి అయిన చంద్ర సహోదరి. అలాగే ఇప్పుడు మన అమ్మవారు ఏమిటంటే ఈవిడ విశ్వగ్రాస ఈవిడ. అందరికీ ఆవిడ గ్రాసం ఇవ్వాల్సింది. ఎంతమంది ఉన్నారో 86 లక్షల జీవరాశులకి గ్రాసం ఆవిడ ఇవ్వాల్సింది. మళ్ళీ మరకత తత్వం ఆవిడకి కథ ఎవరికి ఉంటుంది? మరకతత్వం ఆవిడ. మరి ఇంత సస్యశ్యామలంగా భూమిని చేస్తూ ఉండేసరికి ఆవిడ ఆ ప్రకృతి అంతా కలిపి ఒక లసన్ మరకత, ఒక స్వచ్ఛమైనటువంటి ప్రకాశిస్తున్న మరకత విగ్రహంలాగా ఆవిడని వర్ణించారు. లసన్ మరకత స్వచ్ఛ విగ్రహాయ మరకతం కూడా స్వచ్ఛమైంది, విగ్రహం కూడా స్వచ్ఛమైంది. విగ్రహంలో స్వచ్ఛత్వం ఎట్లా వస్తుంది? దాన్ని చెక్కేటువంటి శిల్పి ఎటువంటి దోషము లేనటువంటి రాయితో చెక్కాలి. ఆ రాతిలో కూడా కొన్ని రాతిలో కూడా దోషాలు ఉంటాయి. ఆ శిల్పకారుడికి ఆ రాయి చూడంగానే తెలుస్తుంది. అందుకని కొన్ని విగ్రహాలు నల్లరాతితో చేస్తారు మన వాళ్ళు. కొంతమంది దేవతల్ని తెల్లరాయితోనే చేస్తారు. ఇలా ఏ దేవతకి ఏ వర్ణంలో చెక్కాలనేటువంటి శిల్పశాస్త్రంలో ఉంటాయి. అలాగే శిల్పని చెక్కేవాడికి తెలుస్తుంది, ఆ శిల్పకారుడికి తెలుస్తుంది. అందుకని స్వచ్ఛ విగ్రహాయ నమః అని చెప్పడంలో విగ్రహంలో స్వచ్ఛత్వం ఉండటం ఒకటి, ఈ మరకతం యొక్క ప్రభావము స్వచ్ఛమైనది అవటంతో అది ఆ విగ్రహం మీద ప్రసరిస్తోందని ఒకటి. లసన్ మరకత స్వచ్ఛ విగ్రహాయ నమః. అమ్మవారు ప్రకాశిస్తున్నటువంటి మరకతంలో స్వచ్ఛ విగ్రహ రూపంలో ఉన్నారు. ఆవిడికి నమస్కారం. ఇది మనం చెప్పుకోవటం. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ. ఇంకా పాయింట్, ఈ హరిత తత్వానికి ఎవరు కారకుడు? చంద్రుడు. అంటే సూర్యచంద్రుడు లేదే మనకి భూమి మీద హరిత తత్వం ఉండదు. అవునండి. భూమి శివుడు అని మొదటి నుంచి చెప్పుకున్నాం. భూతత్వం అంతా శివుడు. భూమి అంతా ఆయనకి ఒకటే చక్రం ఉన్నటువంటి రథం శివుడికి ఉంటుందని మన సౌందర్య లహరిలో కూడా చెప్తారు. ఒకటే ఆ ఒక చక్రంతో ఉన్నటువంటి ఆ యొక్క రథము శివుడిది కనుక, ఆ చక్రము భూమి కనుక భూతత్వం అంతా శివుడిది. ఈ భూమి మీద సస్యశ్యామలత్వం రావాలంటే ఎవరు ఉండాలండి? పైన ప్రకృతి, అమ్మవారి శక్తి. అంతేగా, అమ్మవారి శక్తి రావాల్సిందే. ఈ భూమి జడంగా ఉండిపోతే దీన్ని పులకింపజేసి అంకురింపజేసి దాన్ని వర్షాలతో సస్యశ్యామలం చేసేది ప్రకృతి. ఆ ప్రకృతి సంపద మన లలితాదేవి. ఆ లలితాదేవి కింద నుంచి పైకి చూస్తేనేమో మనకి తెల్లటి ఇది కనిపిస్తుంది, అంతా తెల్లగా ఆకాశం కానీ మన ప్రకృతి కానీ. అక్కడ ఆ వర్ణాన్ని ఎందుకు చెప్పారు? చంద్రుడు ఫలవంతం అవ్వాలంటే అన్నిటికీ కూడా చంద్రుడే కావాలి. ఏ వృక్షం ఫలవంతం, ఔషధ గుణాలన్నీ ఉన్నాయి. ఓషధీపతి అని ఆయనకు పేరే ఉంది. రెండోది కిందకి చూసామనుకోండి, భూతత్వం ఉంది కదా, అంతా కూడా ఆకాశం చూస్తేనేమో తెల్లగా ఉంటుంది, కింద చూస్తేనేమో పచ్చటి పైర్లు, పచ్చటి సస్యశ్యామలమైనటువంటి అడవులు, పెద్ద పెద్ద అరణ్యాలు అన్నీ పచ్చగా కనిపిస్తాయి. కిందంతా సస్యశ్యామలము, పైనంతా తెలుపు. ఇలా చూసిన శివుడు తెల్లటివాడు, అమ్మవారు మరకతం. ఈ ప్రకృతి సంపద ఇంత అద్భుతమైన సంయోగం ఎక్కడ దొరుకుతుందండి మనకి? ఏ కవులు వర్ణిస్తారు మనకి? మన పూర్వ కవులు ఇంత అద్భుతంగా చెప్పారు. శివాని. మరి ఆ భూమిని పులకింపజేసి అంకురింపజేసేటువంటి చైతన్య శక్తితో అమ్మవారు మరకత విగ్రహంలో వెరిగిపోతుంది. ఆ విగ్రహము ఇంకా చాలా చేస్తుంది. దీనికి చంద్రుడు అధినేత అయినటువంటి కర్కాటక రాశి ఉందండి. మనం ప్రతిదానికి రాశి చెప్పుకున్నాం. 4వ రాశి. అవును, 4వ రాశి. అద్భుతం. అలా అద్భుతంగా రాసి, అసలుకి రాసినటువంటి అద్భుతమైన మునులు రాశి ప్రకారం రాశారని మనకి ఈ రహస్యాలు కొంతమంది చెప్పలేరు. అంటే దాంట్లో మనకి ఈ అర్ధనారీశ్వర తత్వం చూస్తే మిథునం చెప్పుకున్నాం మనం. అవునవునండి. మొదట్లో హిమాచల మహావంశ, అది రజతాచల శృంగార మేషరాశి చెప్పుకున్నాం. అంటే సూర్యుడు ముందు మేరు పర్వతం మీద పడతాడు కనుక. అవునండి. ఈ రకంగా రాశికి అన్వయిస్తూ నామాలను రాయటం, నామంలోనూ ఒక రాశి ఉంది. అద్భుతమైనటువంటి రహస్యాలండి ఇవన్నీను. ఈ రకంగా బోటు వాళ్ళ వల్ల మేము తెలుసుకుంటున్నామండి. మరి మనము ఏది చదువుకున్నా ఘట నిక్షిప్తమివ దీపం అంటే కుండలో పెట్టినటువంటి దీపము ఎక్కడ వెలుగునివ్వదు. అవునండి. ఒక గుమ్మంలో పెట్టాలి, ఒక గదిలో పెట్టాలి, అప్పుడు అంతా ప్రకాశం వస్తుంది. కుండ లోపల దీపం పెట్టామనుకోండి, అది ఎవరికి ప్రకాశాన్ని ఇస్తుంది? అలాగే మనకి తెలిసిన 4 ముక్కలు ఆ ఉన్నదేదో నలుగురికి పంచాలనే తాపత్రయంతో, పంచటానికి అవకాశం ఇచ్చేటువంటి మీలాంటి వాళ్ళతో
ఇది నలుగురు తెలుసుకోవాలనే విషయంగా మనం మాట్లాడుకుంటున్నాం ఈ కనుక బోటి వాళ్ళు వస్తమే మా జన్మ ధన్యం అండి. అలా మనం ఈ విషయాలను చెప్పుకోవటం అనేది మన అదృష్టము. వీటిని సరిగ్గా శ్రోతలు కూడా విని చాలా సంతోషిస్తారని నేను అనుకుంటాను. ఎందుకంటే లలిత అష్టోత్తర శతనామావళికి చాలా తక్కువ మంది వ్యాఖ్యానం రాశారు. దాన్ని బయటికి చెప్పుకోవడం కూడా తక్కువే. సహస్రనామాలే చెప్పుకుంటారు. సహస్రనామమే వాడుకగా ఉంటుంది. లసన్ మరకత స్వచ్ఛ విగ్రహాయ నమః అని చెప్పుకోవడంలో విశేషంగా అంటే నవరత్నాలు ఉంటే మరకతమే ఎందుకు చెప్పారు అంటే, అవును కదా, ఈ మరకతాన్ని చెప్పడంలో సస్యశ్యామరత్వమే కాకుండా దీంట్లో మనకి లలితా శాస్త్రంలో 2 నామం వస్తాయి. సర్వ వ్యాధి నివారణ్యై నమః, సర్వ రోగ హర చక్రస్వామిన్యై నమః. ఇది మనకి 2 చోట్ల వస్తాయి. ఈ నామాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఉన్నటువంటి మరకతానికి కూడా వర్తిస్తాయి. ఈ మరకత వర్ణంలో ఉన్నటువంటి స్వచ్ఛ విగ్రహంలో అమ్మవారిని మనం ధ్యానించినట్టయితే మనకి రోగాలన్నీ దూరం అవుతాయండి. అంటే మనము మన ఇల్లు మన ఒళ్ళు మన మనస్సు చక్కగా ఎప్పుడు సస్యశ్యామలంగా ఉండాలి అంటే లసన్ మరకత స్వచ్ఛ విగ్రహాయ నమః. లసన్ మరకత స్వచ్ఛ విగ్రహాయ నమో నమః. ఈ నామాన్ని మనం చదువుకున్నప్పుడు రోగాలన్నీ దూరంగా ఉంటాయి. మన మనస్సు ఎప్పుడు కూడా హరితతత్వంతో ఉంటుంది. మన ఇల్లు కూడా పిల్లా పాపలతో పచ్చగా ఉంటుంది. ఎందుకంటే మనం బాగుంటే మన ఇల్లు బాగుంటుంది. మన ఇల్లు బాగుంటే మన సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ ఒక్క విషయానికి ఏ ఇల్లు అయితే హరితతత్వంతో ఉంటుందో అది సమాజానికి కూడా చాలా సేవ చేస్తున్న అర్థం. ఎందుకంటే వాళ్ళ ఇళ్లలోనే వాళ్ళకి ఛిద్రాలు ఉంటే బయటికి వెళ్ళి వాళ్ళు సేవ ఏం చేస్తారు? అవును కదా. అందుకని లసన్ మరకత స్వచ్ఛ విగ్రహాయ నమః అనే నామం చదవటంలో అది రోగ నివారణ ఉంది. ఈ చంద్రుడు కర్కాటక రాశికి అధినేత కనుక, ఓషధీపతి కనుక ఆయన దగ్గర ఓషధులు ఉన్నప్పుడు ఈ నామం, ఇప్పుడు అమ్మవారు చంద్ర సహోదరి కదా, అందుకని చంద్రుడు యొక్క తెల్లదనం పైనుంచి కనిపిస్తుంటే కిందంత హరితత్వంలో ఈవిడ ఉంటే ఈ తెలుపు ఆకుపచ్చ వర్ణాలు కలిసిన చంద్రుడు అండి ఇద్దరికి ఆభరణాలు ఇస్తాడు. పైగా చంద్రుడు ఇద్దరికి ఆభరణ రూపంగా నిలుస్తాడు. ఎందుకంటే అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ఆయన అమ్మవారు. ఆయనకి అంటే నెలవంకే ఉంటుంది. ఇద్దరు పూర్ణచంద్రుడిని ఎవరూ ధరించుండరు. వీళ్ళకి ఆభరణ విశేషాలు కూడా అర్ధనారీశ్వరత్వమే. సగం సగం కదా ఇద్దరును. ఆ అర్ధనారీశ్వరత్వంలో ఈవిడ చంద్రవంక పెట్టుకుంటే ఆయన చంద్రవంకే పెట్టుకున్నారు. సో ఆ రకంగా ఆ చంద్రుడికి ఉన్నటువంటి సామ్యంతో ఆకాశం అంతా తెల్లగా ఉండటం, భూమి అంతా పచ్చగా ఉండటము, శివుడి యొక్క వర్ణం తెలుపవటము, ఈ కర్కాటక రాశి అధినేత చంద్రుడు అవటము, ఈ చంద్రుడు మళ్ళీ ఓషధీపతి అవటము, ఇన్ని విశేషాలు ఉన్నాయి ఈ నామంలో. ఆకుపచ్చ వర్ణం అంటే ఆకుపచ్చ, మనకి ఆయుర్వేదం అంతా ఆకుపచ్చ ఆకులతోనేగా వాళ్ళు తయారు చేసే మందులన్నీ ఆకుపచ్చ, పత్రం పుష్పం ఫలంతో దీంతోనే చేస్తారు వాళ్ళు. చూడండి ఆయుర్వేదం అంతా మరి ఆయుర్వేదం మన వైద్యం ఆయుర్వేదమే కదా. అవును, మన ఆయుర్వేదమే కదా. సో ప్రకృతి సిద్ధమైనటువంటి వైద్యంతో ఈ మరకత విగ్రహాన్ని కనుక మనం నమో నమః అని ఒక్కసారి అమ్మవారిని దండం పెట్టుకొని పూజిస్తే మనకి ప్రకృతి సిద్ధమైనటువంటి ఆరోగ్యం, ఆనందం, కుటుంబ సౌఖ్యం, మనశ్శాంతి అన్నీ లభిస్తాయి ఈ ఒక్క నామం వల్ల. అద్భుతం అండి. అమ్మవారు కరుణా తరంగితాక్షి కదండి. అవునండి. చిన్నగా ఆవిడని స్తుతించిన భావన మాత్ర సంతుష్టాయనమా. పూజించక్కర్లేదు, పువ్వు కూడా పెట్టక్కర్లా, భావనలో అమ్మవారిని నిలుపుకోండి, సంతుష్టాయనమా. ఇంతటి సులభమైన దేవత ఎవరుంటారండి? భావన మాత్ర సులభాయనమా, భావన మాత్ర సంతుష్టాయనమా. ఆవిడ మనం భావిస్తే చాలు, తల్లి నాకు జరామరణాలు ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా నన్ను జీవించేలా చెయ్యని దండం పెట్టుకున్నా చాలు, మనకి రోగాలు దూరం చేస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనశ్శాంతిని కూడా ఇస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.